జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? సో నిన్న నైట్ కూడా నాకు ఎలాంటి కళ రాలేదు, ఎవరు రాలేదు. సో ఈ కాన్సెప్ట్ని మనం 10 డేస్కి ఒకసారి చేసుకుందాం. ఈజీగా ఉంటుంది, డైలీ పెడితే బోరింగ్గా ఉంటుంది. నాకు తెలుసు రాడు అని, కానీ డైలీ పెడితే మళ్ళీ మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి. అయితే ఈరోజు టాపిక్ వచ్చి ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఆ స్టోరీ మీకు నచ్చే అవకాశం ఉంది, చాలా బాగుంటుంది స్టోరీ. అయితే మీకు విన్నారో లేదో, మన పెద్దవారు అంటారు కదా, బ్రహ్మరాత తలరాత అని. తలరాత అంటే విధి. నాకు తెలిసినంతవరకు పూర్వజన్మ కర్మ ఫలితం, అంతేకాని బ్రహ్మ కూర్చొని పెన్ను పట్టుకొని అందరి తలలు రాస్తూ కూర్చోడు, అందరి తలలు రాస్తూ నిర్ణయించాడు. ఇది బ్రహ్మరాత అనుకునే బదులు మన కర్మ ఫలితం అనుకోవడం మంచిది. అలాంటి కథ ఇప్పుడు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో అనగనగా ఒక ఊరు, ఇది పాతకాలంలో ఒక కథ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో 2 భార్యాభర్తలు, వారికి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా గుడ్ ఫెలో. ఎలా గుడ్ అని చెప్తున్నాను అంటే, అన్ని పుణ్యకార్యాలు మాత్రమే చేస్తాడు. వేదం చదువుకోవడానికి వెళ్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, అన్ని గుడ్ థింగ్సే చేస్తాడు. బ్యాడ్ థింగ్ ఒక్కటి కూడా చేయడు. బ్యాడ్ అనిపించింది కూడా చేయడు, బ్యాడ్ థింగ్ చేయడు, ఓన్లీ గుడ్ థింగ్సే చేస్తాడు. ఎగ్జాంపుల్, ఇతరులకి హెల్ప్ చేయడం, టెంపుల్కి వెళ్ళడం, ఇలాంటి వేదం పఠించడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో అంతే ఆయన గురించి. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మకు ప్రసవం అవుతుంది, అదే డెలివరీ అవుతుంది. సో అప్పుడు 2 పిల్లలు పుడతారు, కౌల పిల్లలు. సో ఆ కౌల పిల్లల్లో ఒకడు మగోడు అబ్బాయి, ఒకడు అమ్మాయి. అలా పుడతారు కౌల పిల్లలు, అబ్బాయి అమ్మాయి. సో వాడు అనుకుంటాడు, అందరూ అనుకున్నదే వాడు అనుకుంటాడు, ఎందుకంటే వాడికి తెలియదు ఇది అంతా పూర్వజన్మ కర్మ ఫలితమని. సో ఖచ్చితంగా ఇప్పుడు బ్రహ్మ వచ్చి వాళ్ళ తలరాతలు రాసి వెళ్తాడు అని అనుకుంటాడు. సో అలా ఆ బాబు అనుకుంటాడు, అది వాళ్ళ అన్నయ్య, ఆ కౌల పిల్లల అన్నయ్య, నేను చెప్పిన గుడ్ పర్సన్. అయితే అతను అనుకుంటాడు, ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వీళ్ళ తలరాత రాస్తాడు. సో నేను బ్రహ్మదేవుడిని అడుగుతాను ఏం రాశాడు అని చూద్దామని అనుకుంటాడు, బాగా రాయమని చెప్దామనుకుంటాడు. కానీ వాడికి తెలియదు ఇది పూర్వజన్మ కర్మ ఫలితమని. సో బ్రహ్మదేవుడు అన్నీ చూస్తాడు, ఇది కూడా చూస్తాడు. ఆ పిల్లవాడి బాలభక్తి అనుకుంటున్నాడు, బ్రహ్మదేవుడు వస్తాడు అని నమ్ముతున్నాడు, ఖచ్చితంగా వస్తాడని. సో నమ్ముతున్నందుకైనా వీళ్ళ తలరాత ఎలా ఉందో, వీళ్ళ కర్మ ఫలితం ఎలా ఉందో, తలరాత కాదు, వీళ్ళ కర్మ ఫలితం ఎలా ఉందో. సో అతను అలా అనుకోవడం చూసి, ఆ బాబు అలా అనుకోవడం చూసి, అరే ఇతను ఇంత మంచివాడు, వేదాన్ని నమ్ముకున్నాడు, వేద శాస్త్రాలను నమ్ముకున్నాడు, పఠిస్తున్నాడు, పండిత పిల్లవాడు, చాలా మంచివాడు. సో నమ్ముతున్నాడు, నేను ఉన్నాను అని నమ్ముతున్నాడు. కనీసం ఉన్నాను అని నమ్మినందుకైనా వెళ్ళి వీనికి ఒకసారి కనిపించాలి అనుకొని, ఇంకొకటి అసలు ఎలా ఉందో చూద్దాం ఒకసారి అనుకొని, అంటే వారి కర్మ ఫలితం ఎలా ఉంది చూద్దామని వస్తాడు. వచ్చి లోపల నుంచి బయటకు వస్తాడు. లోపలే ప్రత్యక్షం అవుతాడు, బయట కనిపిస్తాడు.
డోర్ బయటికి వస్తాడు. డోర్ బయటనే ఆ బాబు ఉంటాడు, వీళ్ళు లోపల ఉంటారు. సో ఆ డోర్ బయట ఉన్న ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. వాలి అని అడుగుతాడు. ఏం కావాలి అంటే బ్రహ్మదేవుడిని, ఆ బాబు మీరు తలరాత రాస్తారు కదా, సో నా తమ్ముడు నా చెల్లి తలరాత ఎలా ఉందో నాకు చెప్పండి అని అడుగుతాడు. మీ తమ్ముడి తలరాత గురించి చెప్పాలి అంటే మీ తమ్ముడి తలరాతలో సంపన్నుడు కాదు, పేరెంట్స్ అనేవాళ్ళు చనిపోతారు. ఒక్కడే ఉంటాడు, సంపన్నుడు కాదు. సో అతని దగ్గర ఒకటే ఆవు పాలు ఎత్తుకొని ఆవు పాలు తాగుతూ బ్రతుకుతాడు. రోజు ఎప్పుడైనా ఒకటే ఆవు ఉంటుంది అతని దగ్గర అని చెప్తాడు. ఎప్పుడైనా ఒకటే ఆవు ఉంటుంది, ఆ ఒక్క ఆవు పెరగదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవుకు పిల్లలు పుడతారు కదా, అలా ఒక 10 ఆవులు కావాలి కదా, లేదు అంటే ఒక 4 ఆవులు కావాలి కదా, అలా అవ్వవు, ఎప్పుడూ ఒక ఆవే ఉంటుంది అని చెప్తాడు. అలా బ్రహ్మదేవుడు ఇతనికి చెప్తాడు. సరే, మా తమ్ముడి విషయం అయిపోయింది, మా చెల్లి గురించి చెప్పండి అని అడుగుతాడు. మీ చెల్లి గురించి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నీకు, కానీ మీ చెల్లి ఫ్యూచర్లో ఆమెకి ఇవ్వని సమయంలో పేరెంట్స్ లేక, అన్న సంపన్నుడు కాక ఇలా ఉండి బాధపడి వేశ్యావృత్తిలో దిగుతుంది అని చెప్తాడు. వేశ్యావృత్తిలో దిగుతుంది, వేశ్య అవుతుంది అని చెప్తాడు. సో తమ్ముడి జీతకం అలా ఉంది, చెల్లి జాతకం ఇలా ఉంది. ఎంత దరిద్రంగా ఉన్న దరిద్రంగా ఉన్న కర్మ ఫలితాన్ని అయితే నేను చూడలేదు ఇంతవరకు. కానీ కొందరికి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాస్టిట్యూట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అలా దిగిన వారే కదా, పాపం వాళ్ళకేమైనా అందులో దిగాలి, చాలా చాలా ఎంజాయ్ ఉంటుంది అని దిగుతారా? డబ్బు లేక చాలా కష్టాలు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో దిగుతారు. సో ఇక అంతే, కొందరి లైఫ్ మనం చెప్పలేం, మనం ఊహించినట్టు ఉండదు, మనం అంటే వాళ్ళు ఊహించినట్టు కూడా ఉండదు. సో ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఇతనికి కూడా పేరెంట్స్ వాళ్ళే కదా, సో వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళని సేవించుకొని వాళ్ళు వృద్ధాప్యంలో కొంచెం ఏజ్ వచ్చాక చనిపోతారు. ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్ వీళ్ళకి వచ్చేసరికి వాళ్ళు చనిపోతారు. అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్లో చనిపోతారు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత ఈయన తీర్థయాత్రలకు వెళ్ళి అలాగే తిరుగుతూ ఉంటాడు. ఈయన మంచి సైడే ఉంటాడు. ఈయన దైవభక్తి బాగా ఉన్నవాడు. సో అటే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, పెళ్ళి చేసుకోడు. సో తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేసరికి చెప్పినట్టుగానే బ్రహ్మదేవుడు చెప్పి అంతర్ధాన్యం అయిపోయాడు కదా ఆ రోజు పుట్టినరోజు చెప్పినట్టుగానే వాళ్ళ తమ్ముడు సంపన్నుడు కాదు, వాడి దగ్గర ఒకే ఆవు ఉంటుంది. వాళ్ళ చెల్లి పరిస్థితి చూస్తే ఆమె ఒక వేశ్య అయి ఉంటుంది, వేశ్య వృత్తిలో ఉంటుంది. సో వీడు తీర్థయాత్రలు చేసి వచ్చాడు, వీడు మంచివాడు, వీడు భక్తుడు, దైవభక్తి బాగా కలిగినవాడు. సో వీడు చెప్తాడు వాళ్ళ తమ్మునికి, ఈ ఆవును ఈరోజే అమ్మాయి, ఎంత కస్తే అంతకే అమ్మాయి అని చెప్తాడు. సో వాడు అనే చెప్పాడు, చాలా భక్తుడు అనే చెప్పాడు కాబట్టి చేస్తాడు, తీసుకెళ్తాడు, అమ్మేస్తాడు. ఎక్కడ మార్కెట్కు తీసుకెళ్తాడు, మార్కెట్లో అమ్మేస్తాడు. దానికి కొన్ని పైసలు వస్తాయి. ఆ కొన్ని పైసల్ని ఏం చేయాలి అని అడుగుతాడు.
ఏం చేయాలి అని అన్నయ్యని అడిగితే ఆ అన్నయ్య టెంపుల్లో డొనేషన్కి ఇచ్చి భక్తులకి అన్నదానం చేయని చెప్తాడు. సో అలా చెప్పడం వల్ల అన్నయ్య చెప్పాడు కాబట్టి వీడు ప్రొసీడ్ అవుతాడు, అలాగే చేస్తాడు. సో ఆ రోజు కావలసిన భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తాడు, అయిపోతుంది. సో నెక్స్ట్ డే ఆవు అనేది లేదు. కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు మీకు గుర్తుండాలి. బ్రహ్మదేవుడు చెప్పాడు ఎప్పుడు ఇతని దగ్గర ఒక ఆవే ఉంటుంది, అది పిల్లలు పెట్టదు, చాలా ఆవులు కావు అని చెప్పాడు. సో ఎప్పుడు ఒక ఉండాలి అంటే ఆ మాట నిజమవ్వాలి. ఆ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్తు బ్రహ్మగారు. సో అందుకే బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఆవు ఉండాలి కాబట్టి బ్రహ్మదేవుడే తీసుకొచ్చి ఒక ఆవుని పెడతాడు. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు అని కాదు, బ్రహ్మదేవుడి పని వాళ్ళు, లైక్ వీళ్ళు ఉంటారు కదా, సరే మనం బ్రహ్మదేవుడే అనుకుందాం. బ్రహ్మదేవుడి కింద పని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు గుర్తుకు రావడం లేదు. సో బ్రహ్మదేవుడు తీసుకొచ్చి ఒక ఆవుని అతని ముందు ఇంటి ముందు కట్టేస్తాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూస్తే ఆవు ఉంటుంది. ఇదేంటి ఇది మళ్ళీ వచ్చింది అని అన్నయ్య చెప్పినట్టే మళ్ళీ అమ్మేస్తాడు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ టెంపుల్కి వెళ్తాడు, డొనేషన్ ఇచ్చి దైవభక్తులందరికీ అన్నదానం చేసి వచ్చి పడుకుంటాడు. సో డైలీ అమ్ముతాడు, డైలీ దైవభక్తులకి డొనేషన్ ఇచ్చి అన్నదానం చేసి వచ్చి పడుకుంటాడు. అలా చేయడంలో వాడి దగ్గర ఒక ఆవు రోజు ఉండాలి. ఆ ఒక ఆవు రోజు ఉండడానికి బ్రహ్మదేవుడు ఆ ఒక ఆవుని రోజు వాడి దగ్గర కట్టేయడం జరుగుతుంది. సో అలా వాడి పాపకర్మ అంతా దైవభక్తులకి అన్నదానం చేయడంలో, టెంపుల్కి డొనేషన్ ఇవ్వడంలో, దైవభక్తులకి అన్నదానం చేయడంలో, టెంపుల్కి డొనేషన్ ఇవ్వడంలో వాడి కర్మ ఫలితంలో ఉన్న పాపకర్మ అంతా వెళ్ళిపోతుంది. అలా వాడు అన్నదానాలు చేసి ఆఖరికి వచ్చిన ఆ అమ్మిన డబ్బులు ఒకరోజు అమ్మితే కొన్ని వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు చాలా రావడం మొదలవుతుంది. అలా వచ్చినవి కొంచెం సేవ్ చేసుకొని వాడు కొంచెం ఉన్నతంగా ఉండి ఆ డొనేషన్స్ కంటిన్యూ చేస్తూ, ఈ డొనేషన్స్ చేయడం వల్ల, అన్నదానం చేయడం వల్లే నా పరిస్థితి మారింది అని అర్థం చేసుకొని వాడు అలాగే డొనేషన్స్ కంటిన్యూ చేస్తూ రిచ్ ఫెలోగా బతుకుతాడు. అలా కాలం సాగిస్తూ ఉంటాడు రిచ్గా, కానీ దైవభక్తి మాత్రం వదిలిపెట్టాడు. అలా కర్మ ఫలితాన్ని మనం మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెల్లి ఉంది కదా, చెల్లి దగ్గరికి వెళ్దాం. అన్నయ్య వచ్చాడు అని ఆ చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెల్లిని చూసి ఆ అన్నయ్య చాలా బాధపడతాడు. సో అన్నయ్య చెప్తాడు, నువ్వు ఈ వృత్తి చేయడం బాగోలేదు, కానీ మనం మార్చలేము. ఆ వృత్తి చేయకూడదు అని మనం అనుకున్నా కూడా మార్చలేము. సో ఆ చెల్లి బాధపడుతుంది, ఆ అన్నయ్య బాధపడి ఒక విషయం చెప్తాడు. నువ్వు వేశ్య దగ్గరికి వచ్చే వాళ్ళని వటుడు అంటారు. డైలీ ఒక వటుడు వస్తాడు. సో ఆమె వేశ్యవృత్తి చేస్తుంది అంటే డైలీ ఒక వటుడు వస్తున్నాడు అని అర్థం. అలా రావాలి అంటే ఈమెకి ఒక అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ తక్కువ ఉంటేనే ఆ ఊరి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ అన్నయ్య ఆమెకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంతకైతే ఈ వేశ్యవృత్తిని చేస్తున్నావో ఒక రోజుకి, ఆ వేశ్యవృత్తిని చేయడానికి ఒక రోజుకి 1,00,000 వరహాలు అని చెప్పు అంటాడు. 1,00,000 వరహాలు అని చెప్పు అని అంటాడు. సో 1,00,000 వరహాలు అంటే ఎవరు వస్తారని అని ఆమె అంటుంది.
కానీ వస్తారు, ఎందుకంటే ఆమె కర్మ ఫలితంలో ఆమె వేశ్యావృత్తి చేస్తుంది, డైలీ ఒక్క వటుడు వస్తాడు అని ఉంది. సో అందుకే ఎంత చెప్పినా వస్తాడు, రావాలి కూడా. ఎందుకంటే అది చెప్పింది ఎవరు? అది చెప్పింది బ్రహ్మదేవుడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిన దానికి తిరుగుంటుందా? అందుకని వీళ్ళు నమ్ముతారు. నమ్మి రేట్ చేంజ్ చేస్తుంది. రేట్ అంటే ఆ వేశ్యావృత్తికి ఇచ్చే అమౌంట్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 ఉంటే 1 lakh చేస్తుంది, 1 lakh వరహాలు చేస్తుంది. 1 lakh వరహాల్లోనే ఆ రోజు ఎవ్వరూ రారు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది, అన్ని అమౌంట్ ఇచ్చుకోలేరు. అందుకని ఎవ్వరూ రారు. ఎవరు రాకపోతే ఎవరి మాట పోతుంది? బ్రహ్మదేవుడి మాట పోతుంది. అందుకే బ్రహ్మదేవుడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు వటువుగా వస్తాడు. వచ్చి ఆమెకు చెల్లించి 1,00,000 వరహాలు చెల్లించి ఒక నైట్ ఉండి ఆమెతో వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆమెకు 1,00,000 వరహాలు వచ్చాయి. అలా నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తుంది. ఈ 1,00,000 వరహాలని ఏం చేస్తుంది? వచ్చిన 1,00,000 వరహాలని గుడిలో అన్నదానం చేస్తుంది, గుడిలో డొనేషన్స్ ఇస్తుంది. అలా కర్మ ఫలితాన్ని మొత్తం క్యాన్సల్ చేసుకుంటుంది. అండ్ బ్రహ్మదేవుడిని తాకడం వల్ల, బ్రహ్మదేవుడు తనని తాకడం వల్ల చాలా గొప్పది అవుతుంది. ఆ వృత్తిలో నుంచి బయటకు వస్తుంది, చాలా ఉన్నతంగా బ్రతుకుతుంది. ఈ వృత్తిలోంచి బయటకు రావడానికి కారణం అన్నదానం చేయడమే, భక్తులకు టెంపుల్లో భక్తిగా ఉండడమే అని నమ్మి ఆమె అలాగే ఉంటుంది. సో ఇలా మనం మన కర్మ ఫలితాన్ని మార్చుకోవచ్చు. మన తలరాత అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, మన తలరాతని కూడా మనము, కర్మ ఫలితాన్ని కూడా మనము దేవుని టెంపుల్కి వెళ్ళడం ద్వారా, భక్తిగా ఉండడం ద్వారా, భక్తి మార్గంలో ప్రయాణించడం ద్వారా మనము ఎంత చెడు ఫలితాలు మన అకౌంట్లో ఉన్నా కూడా వాటన్నిటిని క్యాన్సల్ చేసుకోవచ్చు, వాటన్నిటిని తగ్గించి క్యాన్సల్ చేసుకోవచ్చు. అరుణాచల శివ.